వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే జరిగిందో తెలంగాణ సీఎం ఎంఓయూలో ఎలాంటి డెవలప్మెంట్స్ మనం చూడొచ్చు అంటారు? ఓకే. ఎప్పుడైతే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరాలు జరుగుతాయో ఈ సంవత్సరం దావోస్లో జరిగింది. అందరు ముఖ్యమంత్రులు పోవటం, అటెండ్ అవ్వటం, ఎవరు వాళ్ళు వాళ్ళ యొక్క బ్రాండ్ అనుకోండి, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ అనుకోండి, వాళ్ళ యొక్క స్కిల్నెస్ అనుకోండి తోటి ఏ కంపెనీలతోటి టాలెంట్ డిస్కషన్లు ఎంఓఏలు కుదుర్చుకోవటం. ఇప్పుడు మీరు అన్నట్లుగా మనం తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎన్ని తెచ్చిర్రు, ఎన్ని డిస్కషన్ చేసిర్రు, ఇంకో వీడియోలో ఆంధ్రప్రదేశ్ చేద్దాం. ఇప్పుడు మన వాళ్ళు ఏదైతే దావోస్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు 1.78 లక్షల కోట్లు ఎంఓయూలు కుదుర్చుకున్నామని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 1.78 లక్షల కోట్లకి ఏంటిదంటే మన రాష్ట్రానికి అంటే ఇప్పుడు భారీ పెట్టుబడులని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఏదైతే కంపెనీలు ఉన్నాయో చివరి రోజు డిస్కషన్లో వాళ్ళు కుదుర్చుకోవడం జరిగింది. మొత్తం అంటే దీంతో మనకి 49,500 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుందని. అయితే డేటా సెంటర్ కోసం బ్లాక్ స్టోను, టిల్మాన్ గ్లోబల్స్, ఉర్సా ఇవన్నీ కూడా వాళ్ళు డేటా సెంటర్ కోసం రావటం. 3 కంపెనీల పెట్టుబడులే ఏదైతే 24,500 కోట్ల రూపాయలు ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. మళ్ళీ ఎక్స్పాన్షన్కి విప్రో వాళ్ళు, ఇన్ఫోసిస్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తా అనటం. పోచారం ఇవి ఇన్ఫోసిస్ అయితే 22,000 ఉద్యోగాలు, విప్రో వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు కొత్త ఇస్తామని అనటం. తర్వాత మళ్ళీ సంగారెడ్డిలో సుహానా ప్రపంచ స్థాయి ఒక ఎక్సలెన్స్ సెంటర్ని ఓపెన్ చేద్దామని, తర్వాత ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ఒకటి ఎక్స్పాన్షన్ చేద్దామని, 4 రోజుల్లో ఒక 20 సంస్థలతోటి మన స్టేట్ గవర్నమెంట్ సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. వాళ్ళు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 4 రెట్లు అధికంగా ఒప్పందాలు జరిగింది అని చెప్పడం జరిగింది.